ప్రతిపాదించిన వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న బేషరతుగా మద్దతు తెలిపి ఈరోజు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఈ మధ్యన కాంగ్రెస్ తోటి టీఆర్ఎస్ పార్టీ బేరసారాలు గుర్చుకుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఒకటిగా బేరసారాలు చీకట్లో కుదుర్చుకున్న ఊళ్ళో 23 మంది ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్స్ అలా ఎక్సాఫీసర్ తోటి వాళ్ళు చేసుకోవటానికి ఇంత అవకాశం చురుగా ఉందని చెప్పి 2 రోజుల ముందు అందరికంటే ముందు క్యాంపు పెట్టుకొని తీసుకుపోయిన వ్యక్తివి అదే క్యాంపులోకి వెళ్ళి ఒక వ్యక్తి ఎందుకు పారించింది? దీని రాష్ట్రం ఏంది? ఈయన ఎన్నడూ ఏమంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఇలా ఇండిపెండెంట్ కావచ్చు, కానీ మేము దాన్ని అందరినీ సమీకరణ జరిపి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టించి ఇలా భారతీయ జనతా పార్టీ అనేది మెజార్టీ సభ్యులు ఉన్నటువంటి పార్టీ, దాన్ని మనం ఇలా దారదత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి సపోర్ట్ చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ సంప్రదించాం, తప్పకుండా చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు చేసిన దానికి ధన్యవాదాలు. మరి మేము టీఆర్ఎస్ పార్టీ బలపరిచిందా బలపరచలేదా అనే దానికంటే ముఖ్యం ఇదంతా మొత్తం మీరు ఇండిపెండెంట్ అభ్యర్థులు అడగచ్చు. ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ తోటి ఉన్నా మేము కూడా ఎంఐఎంతో సంప్రదించినాం, పక్కా బీజేపీకు కరుణాబులు తంపిక అని చెప్పి అందరితో మాట్లాడినాకనే కదా పక్కా బీజేపీ కన్నారా పాయల్ శంకర్ పక్కన పెడమన్నారు. రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని నువ్వు గాలిలో వదిలేసినప్పుడు ఏం చేయాలా? ఇలా ఇంత సులభమా? 6 బీఆర్ఎస్ పార్టీ, 6 ఎంఐఎం, 5 స్వతంత్ర సభ్యులు, ఇలా 11 మంది కాంగ్రెస్, ఇన్ని నలుగురిని కలిసి నలుగురితోటి మాట్లాడి 4 పార్టీల వ్యక్తులు మాట్లాడి ఇలా దారాదత్తం పాయల్ శంకర్ చేస్తున్నా చెప్పి దాన్ని మేము ఇలా తిరుగుబాటు చేసాం, దాన్ని మేము వ్యతిరేకించాం. ఎట్లా నీ శిబిరం పోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థి ఎందుకు అవసరం చెప్పండి? ఇది నీ చీకటి ఒప్పందం కాదా? నేను అదే అన్నా కదా మొదటి నుంచి. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి లావాదేవీల విషయంలో చీకటి ఒప్పందం ఉన్నది, ఇది ఇవన్నీ బయటపడ్డది. నీ వివరం బయటపడ్డది. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఇది పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ. అందుకు నీ చెట్టు నీడ కింద ఎవడు బతకడు, ఎవరిని పెంచవు, ఎవరిని పోషించవు, అందరినీ కూకటి వెళ్తుడు కథం పట్టిస్తాడు. ఎందరు మంది దగ్గర డబ్బులు వసూలు చేసావు నీ కార్పొరేటర్, నీ కౌన్సిలర్ దగ్గర ఎందరిని చైర్మన్ చేస్తాను? ఇలా నీకు చేసే నాకంటే ఎవడు భారతీయ జనతా పార్టీలో లీడర్ ఉండొద్దు. ఈ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా నువ్వు మోసం చేసినావు. ఇది వాస్తవం, నేను కాదు, ఇది యావత్ ఆదిలాబాద్ అంతా కూడా కోడే కూస్తున్నది. సిగ్గు తక్కదనంతో, సిగ్గు లేకుండా ఇలా ఇతరులపై మాట్లాడుతుంది. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ క్యాంపు నుంచి కూడా, ఈ నాగ్పూర్ క్యాంపు నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని వదిలేసాం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ ఎవరు కూడా చైర్మన్ కావద్దు, వైస్ చైర్మన్ కావద్దు, భారతీయ జనతా పార్టీ నేను తప్ప ఇంకొక లీడర్ ఇక్కడ ఉండదు. ఇది నీ ఇజం. దీన్ని రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని నువ్వు గాలిలో వదిలేసినప్పుడు ఏం చేయాలి? ఆర్డర్ అర్థమైపోయి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీని అమ్ముకుంటున్నాడు. దీన్ని అరికట్టాలి, ఈ దొంగ వ్యవహారాన్ని అరికట్టాలని చెప్పి ఒక స్వతంత్ర అభ్యర్థి తీసుకొచ్చి చేసిన తప్ప మాకు ఇంకా ఏం ఆశ లేదు. మాకేదో వైస్ చైర్మన్ కావాలను, మాకు ఇంకా డబ్బులు కావాలను మేము ఆశపడే వ్యక్తులం కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దారాదత్తం చేసి గురుదక్షిణగా శిష్యుడు
గురుకు కానుకలు ఇచ్చేయడానికి వరకు భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టడానికి ఇదంతా డ్రామా చేసిండు. దాన్ని మేము ఒడ్డు కట్టేయాలని చెప్పి మేము ఒక స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటాడా కప్పుకోడా కానీ ఇప్పుడేమున్నది, ఇప్పుడు కప్పుకున్నాడా లేదా చైర్మన్ కంటే ముందు కప్పుకుంటే నువ్వు కప్పుకున్న అభ్యర్థి చేసావు అనొచ్చు. కాబట్టి రేపటి విషయం నేను చెప్పలేను, నువ్వు చెప్పలేవు. కానీ ఈయన మాత్రం స్వతంత్ర అభ్యర్థి కాదా, నేను స్వతంత్ర అభ్యర్థి చేసినాము, మాకు మాట ఇచ్చిండు, నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటాను చెప్పి అది అని ఇష్టం. మోషన్స్ ప్రాక్టీస్ అయినాయి నిర్మల్ హాస్పిటల్లో చూయించుకొని రావాలంటే మాకు 11:30 అక్కడనే, కాబట్టి ఆబ్సెంట్ అంత వేరే ఇంకోటి సిద్ధాంతిక